వెళ్ళి ఆ యాక్టివిటీ కూడా చేయాలి. ఈ మధ్యలో స్టేట్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి మిగతా 450 ఏకర్స్ కూడా అది కూడా అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్లో. ఇది కేవలం ఈ ఎయిర్పోర్ట్ కనే కాదు, ఎక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించినా, ఎక్కడ సెంట్రల్ ప్రాజెక్ట్స్ నిర్మించినా స్టేట్ గవర్నమెంట్ తాలూకా బాధ్యత. ల్యాండ్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా అది చేస్తా. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆదిలాబాద్ ఏరియా వాళ్ళు కూడా సహకారం అందిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. సో చాలా పాజిటివ్గా ఈ మీటింగ్ అయింది. అతి త్వరలోనే ఈ ల్యాండ్ కూడా అన్ని కూడా కంపైల్ చేసుకుంటే గ్రౌండ్ లెవెల్లో మనం స్టడీ కూడా అన్ని చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా ఇది కూడా ఫౌండేషన్ స్టోన్ మనం వెళ్ళి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి తొందరగా ఇది కూడా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఒక కీలకమైన ఘట్టం అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇలాంటి రివ్యూస్ పెట్టుకున్నప్పుడే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి తెలియని ఇష్యూస్ ఇంకెక్కడైనా ఉన్నా సరే అన్నిటికీ కూడా అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి రావడానికి ఇలాంటి సమావేశాలు చాలా కీలకమైనటువంటివి. దానికి అనుగుణంగా ఈ యొక్క సమావేశం చాలా మంచి శుభపరిణామంగా ఈరోజు ఉండింది. లోకల్ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా లోకల్ పబ్లిక్ తాలూకు ఒపీనియన్ కూడా చెప్పారు ఎంత ఇంపార్టెంట్. నేను అదే అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే శంకర్ గారు కానీ నగేష్ గారు కానీ చెప్పారు. ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ మనం ఆదిలాబాద్ తాలూకా సైట్ తీసుకుంటే వాళ్ళు వాడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడానికి సుమారు 7-8 గంటలు కనీసం పడుతుంటుంది. దాని దగ్గరలో మిగతా ఎయిర్పోర్ట్స్ తీసుకున్న ఒక నాగ్పూర్ ఎయిర్పోర్ట్ సుమారు 170 కిలోమీటర్స్ దూరం, అకోలాలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంది మహారాష్ట్రలో, అది కూడా ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఐడియల్ లొకేషన్ ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఉండాలనేది మనకు అన్ని రకాలుగా మేము పెట్టుకున్నటువంటి మెట్రిక్స్ ద్వారా కూడా ఒక ఐడియల్ లొకేషన్. భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక హబ్గా డెవలప్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉన్నటువంటి స్థలం అది. అలాంటి ఎయిర్పోర్ట్ నిర్మించే అవకాశం రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారి తాలూకా ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా ఈ స్టడీ చేయించి అతి త్వరలో ఈ ప్రాజెక్టుని కూడా గ్రౌండ్ చేసే స్థాయిలో ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. జేవర్ ఎయిర్పోర్ట్లో షేర్ ఇవ్వలేదు. జేవర్ ఎయిర్పోర్ట్ స్టేట్ గవర్నమెంటే వాళ్ళు పీపీపీ మోడల్లో చేసుకున్నారు. సో ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలనంటే ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఇప్పటికి కూడా ఈ ఆప్షన్ స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది. కానీ ఇందులో ఒక 360 ఏకర్స్ ఆల్రెడీ డిఫెన్స్ దగ్గర ఉంది కాబట్టి మోస్ట్ ఐడియల్ మనకు వీలైనంత త్వరగా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అవ్వాలనంటే ఐడియల్గా డిఫెన్స్కి అంతా ల్యాండ్ మనం ఇస్తే వాళ్ళు తొందరగా కట్టడానికి అవకాశం ఉంటుంది. డిఫెన్స్ ల్యాండ్ మళ్ళీ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ మనం ప్రైవేట్ కూడా ఇవ్వడానికి లేదు. సో అనేక ఛాలెంజెస్ వస్తాయి. మళ్ళీ జస్ట్ కేవలం స్టేట్ దగ్గరే ఒక ల్యాండ్ ఉండి ప్రైవేట్గా ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవాలనంటే ఆ రైట్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. ఆ రకంగా జేవర్ డెవలప్ చేసుకోవాలి. రక్షణ శాఖ నిర్మించి సివిల్ ఏవియేషన్ కి మా టెర్మినల్ నిర్మించుకోవడానికి మాకు ఒక అవకాశం ఇస్తారు, మాకు స్థలం ఇస్తారు. సివిల్ ఆపరేషన్స్ కి బిల్డింగ్ కానీ మేము అన్ని కూడా మేము నిర్మిస్తాం. ఇలా సుమారు 36 ఎయిర్పోర్ట్లు, సివిల్ ఎంక్లేవ్ ఎయిర్పోర్ట్స్ దేశం మొత్తం మీద ఉన్నాయి. శ్రీనగర్, మా విశాఖపట్నం కూడా నేవీ తాలూకు సివిల్ ఎంక్లేవ్ ఎయిర్పోర్ట్. పెద్దపల్లిలో కూడా ఎయిర్పోర్ట్ కావాలనే డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంటే పారిశ్రామిక బొగ్గు గనులు ఉన్నాయి, అక్కడ ఎన్టీపీసీ ఉంది, కార్మికులకు అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. అటు పోతే ఛత్తీస్గఢ్ అవన్నీ మహారాష్ట్ర కూడా అందుబాటులో. అంటే ఆ ఫిజిబిలిటీ లేదనేది ఎందుకు? ఇప్పుడే దీని గురించే కిషన్ రెడ్డి అన్న కూడా ఇప్పుడు దీని గురించి అడిగారు. పెద్దపల్లిలో కూడా మనకి ఇది ఉంది. సో పెద్దపల్లిలో ఒక సైట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేస్తూ పంపించింది. ఆ ప్రపోజ్ చేసిన సైట్లో మేము ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేసాం. అది పాజిటివ్గా వచ్చింది. ఆ ఏరియా ఏదైతే అంతర్గావంలో ఏదైతే సెలెక్ట్ చేశారో అది ఎయిర్పోర్ట్ నిర్మించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఆ ప్రీ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్ కూడా మేము 13th ఫిబ్రవరి స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. తర్వాత ఏం చేయాలన్నది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాకు లిఖితపూర్వకంగా రాయాలి కాబట్టి ఇంకా దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. అలాగే రామగుండంలో కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, రామగుండంలో కూడా నిర్మించాలని. సో దానికి కూడా స్టేట్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయితే దానికి సంబంధించి చేస్తాం. రామగుండం, కొత్తగూడెం.
స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు ఇప్పుడు అక్కడ నిర్మాణానికి అనుకూలమైన వాళ్ళైతే ల్యాండ్ చూపించారో అది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ బాగుంటుంది పర్వాలేదని చెప్పి ఎస్ మేము ఫీజిబిలిటీ స్టడీ చేసాం. మేము చేసిన సర్వే చేయాల్సింది ఇనీషియల్ గా మేము చేసాం, పాజిటివ్ గా వచ్చింది. ఆ కామెంట్స్ కూడా మేము కమ్యూనికేట్ చేసాం. నెక్స్ట్ డెసిషన్ కి మళ్ళీ వాళ్ళే ల్యాండ్ ఎక్వైర్ చేయాలి కాబట్టి స్టేట్ డిసైడ్ చేయాలి మనం ఇక్కడ నిర్మించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అంటే అనుకూలంగా ఉన్న అంటే ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు మనం అనుకుంటే మినిమం 600-700 ఏకర్స్ వరకు కంపల్సరీగా అవసరమై ఉంటుంది. మనం అక్కడ నుంచి పెద్ద ఫ్లైట్స్ ఇంకా దిగాలి అని అంటే అది 1000 ఎకరాలు. అడిషనల్ గా ఎంఆర్ఓ యాక్టివిటీ కూడా మనం పెంచుకోవాలనంటే ఒక 1200-1400 ఏకర్స్. సో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ మనం ఫ్యూచర్ కోసం నిర్మించుకోవాలనంటే కనీసం ఒక 1200 ఎకరాలు ఆన్ యావరేజ్ దేశంలో ఎక్కడ ఎయిర్పోర్ట్ చూసుకున్నా ఎక్వైర్ చేస్తున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ మీకు ఏమన్నా అదే దానికోసం వెయిట్ చేస్తాం. ల్యాండ్కి చెప్పారు, ల్యాండ్ మేము స్టడీ చేసి పంపించాం. ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అంతా చేసి మళ్ళీ చెప్పాలి వీళ్ళు. కొత్తగూడెంలో కూడా అలాగే ఒక సైట్ పంపించడం, ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు అడుగుతున్నారు కొత్తగూడెంలో ఎందుకు కన్స్ట్రక్ట్ చేయట్లేదని. కొత్తగూడెంలో ఏ సైట్ అయితే వాళ్ళు ఇచ్చారో అది నాట్ ఫీజిబుల్ గా వచ్చింది, అది కూడా కమెంట్ చేస్తాం. సో ఆల్టర్నేట్ గా స్టేట్ గవర్నమెంట్ కానీ వేరే సైట్ మళ్ళీ ప్రీ ఫీజిబిలిటీ కోసం చూపిస్తే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం స్టడీ చేసి అది కూడా ఓఎల్ఎస్ సర్వే చేయడానికి. Today we have had a very special meeting with Honorable Defence Minister Rajnath Singh sir regarding the construction of a new airport in Adilabad region of Telangana state. Adilabad is considered to be the gateway of Telangana, and with a lot of tribal population around that area who are aspiring to become one of the most important industrial hubs in the state, and who also don't have any nearby airport facility, also have been aspiring to build an airport for themselves in the state, in the region of Adilabad. And this issue has been strongly taken up by Minister Kishan Reddy ji, who comes from that state and who has been constantly guiding me also in or advising from the state of Telangana on how to have more airports built, because the only major airport in the state of Telangana is the Hyderabad Shamshabad airport that has been built nearly 25 years ago. So there is a need for Telangana to have more airports, and that is the idea and the vision of our Honorable Prime Minister Narendra Modi ji. For Viksit Bharat 2047, we are envisioning 350 airports. We have around 165 airports today, so we have to double the number of airports. And we are looking at the remote areas, we are looking at